కూడా ద మోస్ట్ हांटेड प्लेसेस ऑन अर्थ द रामोजी काफी बार हुआ है। बहुत सारी जगह हैं जहाँ पे हम गए हैं। நான் எக்ஸ்பீரியன்ஸ் பண்ணிட்டேன். తమిళనాడులో షూట్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వచ్చేసాం. ఈ రోజు ఈ వీడియోలో కాజల్ గారు రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీ మీద కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఆ కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. కాజల్ గారు ఏం మాట్లాడారు, అసలు రామోజీ ఫిల్మ్ సిటీకి కాజల్ గారికి మధ్య ఏం జరిగింది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక ప్రెస్ మీట్ లో కాజల్ గారిని అడిగారు, మీకు ఎప్పుడైనా పారానార్మల్ యాక్టివిటీస్ ఏమైనా కనిపించినాయా అని చెప్పి. దానికి కాజల్ గారు ఖచ్చితంగా నాకు రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా అంటే చాలా భయం వేసింది. అక్కడ జరిగిన సంఘటనలు అయితే కొన్ని అయితే చెప్తాను. నాకు తెలియని శబ్దాలు, ఎవరో మాట్లాడుతున్నట్టు, ఏవో శబ్దాలు, నైట్ అయితే అసలు ఎవరెవరు నడుస్తున్నట్టు, పక్కన ఎవరో ఉన్నట్టు, వెనక నుంచి చూస్తున్నట్టు, ఇలా చాలా అంటే చాలా చెప్పుకొచ్చారు. నేను ఎన్నో రాత్రుల్లో రామోజీ ఫిల్మ్ సిటీలో నిద్రలేని రాత్రులు అయితే గడపడం అయితే జరిగిందని చెప్పారు. అప్పట్లో నాకు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అంటేనే చాలా భయం వేస్తుంది. ఇప్పుడు కూడా నేను రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అంటే చాలా భయపడిపోతాను. అప్పట్లో ఎప్పుడు షూటింగ్ అయిపోతుందా, ఇంటికి వెళ్ళిపోదా అని చాలా అంటే చాలా భయపడుతూ ఉండేవాడిని అనమాట. ఆ ప్లేస్లో నాకైతే ఎందుకు ఈ ప్లేస్లో ఎంత భయంకరంగా అనిపించిందో నాకైతే అప్పుడు అర్థం అవ్వలేదు. సో నాకైతే చాలా భయం వేస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ అయితే చూడడం అయితే జరిగింది. నాకైతే చాలా భయం వేస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో నెగిటివ్ ఎనర్జీ అయితే ఉందని ఖచ్చితంగా నాకైతే అనిపించింది. నేనైతే దెయ్యాన్ని ఏం చూడలేదు, కానీ నాకు శబ్దాలు అయితే మాత్రం చాలా గట్టిగా వినిపించేవి అని చెప్పుకొచ్చింది కాజల్ గారు. కాజల్ గారే కాదు, అంతకుముందు చాలా మంది అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాశి ఖన్నా ఒక సినిమా ఇంటర్వ్యూలో రాశి ఖన్నా గారిని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా పారానార్మల్ యాక్టివిటీస్ గమనించారా అని. దానికి ఖచ్చితంగా అవును, నేను రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక హోటల్లో, అది కూడా 5 స్టార్ హోటల్లో ఉంటున్నప్పుడు నా బెడ్ అయితే ఊగిపోవడం జరిగింది. దుప్పటి ఎవరో లాగేస్తున్నట్టు అనిపించింది, దిండ్లు అయితే దూరంగా ఇసిరేస్తున్నట్టు అనిపించింది. నాకైతే చాలా భయం వేసింది. అది ఒక రోజు కాదు, చాలా రోజులు అయితే నాకు అలా అనిపించిందని రాశి ఖన్నా అయితే చెప్పడం జరిగింది. అంతెందుకు తాప్సీ కూడా అదే విధంగా చెప్పింది. తాప్సీ నాకు చాలా భయం వేసింది, ఆ 5 స్టార్ హోటల్లో చాలా అంటే చాలా భయం వేసింది. నాకు ఎందుకో ఏవో జరుగుతున్నట్టు, ఎవరో మాట్లాడుతున్నట్టు, పక్కన ఎవరో కూర్చున్నట్టు అని అనిపించింది. సో నాకైతే చాలా భయం వేసింది రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని ప్లేసెస్ అయితే అని చెప్పారు. అంతేకాదు రవిబాబు గారు తీసిన అవును సినిమాకి కూడా రీజన్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన పారానార్మల్ యాక్టివిటీస్ వల్ల అంట. దానికి కారణం ఏంటంటే, రవిబాబు గారు తీసిన నువ్విలా సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో తీయడం అయితే జరిగిందనమాట. ఆ టైంలో సితారా రెస్టారెంట్లో అయితే రవిబాబు గారు ఉండడం అయితే జరిగింది. సో ఆ రెస్టారెంట్లో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ అయితే రవిబాబు గారు గమనించారంట. ఎవరో ఉన్నట్టు, ఎవరో నడుస్తున్నట్టు, ఎవరో మనల్ని చూస్తున్నట్టు. చాలా అంటే చాలా భయం వేసిందంట. అలా 2-3 రోజులు చూసాక ఇంకా నా వల్ల కాదు ఇక్కడ ఉండడం అని చెప్పి ఆయన అయితే ఇంటికి వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. అది నా ఓన్గా చెప్పట్లేదు, అది రవిబాబు గారే చెప్పారనమాట. సో అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి అవును సినిమా తీశానని రవిబాబు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. కీరవాణి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది. నాకైతే పర్సనల్గా రామోజీ ఫిల్మ్ సిటీలో పారానార్మల్ యాక్టివిటీస్ అయితే గమనించలేదు, కానీ మా సింగర్స్కి మాత్రం అనిపించింది అని చెప్పారు. అది కూడా ముఖ్యంగా ఫిమేల్ సింగర్స్ దగ్గర అంట. సింఫనీ స్టూడియోలో రికార్డ్ చేస్తున్నప్పుడు లేడీ సింగర్స్ దగ్గరకు వచ్చి ఎవరో మాట్లాడుతున్నట్టు, ఏవో సైకిల్ చేస్తున్నట్టు, చెవుల్లో మాటలు వినిపిస్తున్నట్టుగా అనిపించిందంట. వాళ్ళకి చాలా భయం వేసేదని కీరవాణి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అంతేకాదు మీకు తెలిసే ఉంటుంది, రాజమౌళి గారు ఏ సినిమా తీసినా భారీ బడ్జెట్లు అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో వేస్తూ ఉంటారు. బాహుబలి సెట్స్ కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఆ సెట్స్లోనే స్వర్ణకడ్మం అనే ఒక సీరియల్ అయితే తీయడం అయితే జరిగింది. ఆ సీరియల్ టైంలో కొంతమంది ఆర్టిస్టుకు అక్కడ కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరిగినట్టుగా అనిపించిందంట. దూరం నుంచి ఎవరో అరుస్తున్నట్టు, సందులో నుంచి పొగలు రావడం, ఎవరో నడుస్తున్నట్టుగా అనిపించిందని వాళ్ళైతే చాలామంది ఆర్టిస్టులు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. కొంతమంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది, రామోజీ ఫిల్మ్ సిటీలో బోల్డ్ అన్ని షూటింగ్లు అయితే జరుగుతున్నాయి, ఎప్పుడు ఎలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ గురించి అయితే ఎవరూ మాట్లాడలేదు, కావాలనే రామోజీ ఫిల్మ్ సిటీని బ్యాడ్ చేయడం కోసం, నెగిటివ్ ప్రాపగాండా చేయడం కోసం ఇలా మాట్లాడుతున్నారని చెప్పడం అయితే జరుగుతుంది. అంతేకాదు దానిలో కొంతమంది మేము అర్ధరాత్రులు కూడా షూటింగ్ చేస్తాం, ఒంటరిగా నడవాల్సి వస్తుంది కూడా, అప్పుడు కూడా మాకైతే ఎలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి జరగలేదని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంతకీ రామోజీ ఫిల్మ్ సిటీలో వీళ్ళు చెప్తుంది నిజమా అబద్ధం అనేది కొద్దిగా మాట్లాడుకుందాం. మీరు ఇంద్ర సినిమా చూసారు కదా, ఇంద్ర సినిమాలోని కొన్ని సెట్లు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో వేయడం అయితే జరిగిందనమాట. ఆ సెట్లు ఇప్పుడు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాయి. ఆ సెట్లు వెనకట్ల కొన్ని వందల తాడి చెట్లు అయితే ఉండడం అయితే జరిగిందంట. ఆ తాడి చెట్ల దగ్గరలో కొన్ని ఆత్మలు చూసామని కొంతమంది అయితే అక్కడికి ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది.
రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్లోని అనంజాపూర్లో 2000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోల్లో ఒకటే చెప్పొచ్చు. దీన్ని 1996లో రామోజీరావు గారు, ఈనాడు సంస్థాపకుడు అండ్ వ్యవస్థాపకుడు కూడా ఈయనమాట, ఈయనైతే ప్రారంభించడం అయితే జరిగిందనమాట. ఈ స్టూడియోలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడం ఇంకా దేశంలోని చాలా రాష్ట్రాల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి అయితే షూటింగ్లు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఎన్నో రకాల సినిమాలు, సీరియల్స్, షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో. ఈ ఆర్ఎఫ్సి అనేది సినిమా షూటింగ్లు మాత్రమే కాదు, దీనిలో చాలా రకాలు ఉన్నాయి. అమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి ఉంది, హోటళ్ళు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, టూరిస్టులు రావడానికి టూరిస్ట్ ఆకర్షణ కింద కొన్ని ప్యాకేజ్ కూడా ఉన్నాయి ఈ ఆర్ఎఫ్సిలో దెయ్యాలు ఉండడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని చెప్తారు. దీని వెనక చారిత్రక నేపథ్యం కూడా ఉందని చెప్తారు. కొన్ని వెబ్సైట్లు అయితే ఇది నిజమని చెప్తున్నారు, కొన్ని వెబ్సైట్లు అయితే ఇది అబద్ధం అని చెప్తున్నారు. జస్ట్ నేను మీకు చెప్తున్నాను అనమాట ఇలాంటిది ఒకటి ఉందని. ప్రస్తుతం ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతంలో అంతకుముందు నిజాం పాలనలో ఇది యుద్ధ భూమిగా ఉండేదన్నమాట. 18 లేదా 19వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధం వల్ల చాలా మంది సైనికులు అయితే ఈ ప్రాంతంలో అయితే చనిపోవడం అయితే జరిగింది. స్థానికుల నమ్మకాల ప్రకారం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పటి సైనికులు అని చెప్తూ ఉంటారు. వాళ్ళే ఇక్కడ ఆత్మలుగా తిరుగుతున్నారని స్థానికులు అయితే భావిస్తూ ఉంటారు. కొంతమంది చెప్తున్న ప్రకారం ఏంటంటే ఈ ప్రాంతంలో అంతకుముందు శ్మశానం ఉండేదని, ఈ శ్మశానం ప్లేస్లోనే ఆర్ఎఫ్సి కట్టారని చెప్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ ఆత్మలు ఉన్నాయని కొంతమంది అయితే వాదిస్తూ ఉంటారు. సినిమా షూటింగ్ టైంలో సిబ్బంది కానీ నటీనటులు కానీ కొన్ని అసాధారణ సంఘటనలు అయితే అనుభవించారంట. ఆ సంఘటనలు ఏంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. షూటింగ్ సమయంలో లైట్లు అంతటా అవే ఆరిపోవడం అయితే జరుగుతుందంట. అంతేకాదు పైకెక్కి లైట్లు బిగించుదాం అనుకున్న వాళ్ళని ఎవరో వెనక నుంచి తోసేస్తారంట, కింద అయితే పడిపోవడం అయితే జరుగుతుందంట. ఆ సమయంలో వాళ్ళు ఎవరో తోసారన్న ఫీలింగ్ అయితే వాళ్ళకైతే అనిపిస్తుందంట. గ్రీన్ రూముల్లో అద్దాల్లో ఉర్దూలో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, లేదా తెలుగులో ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని రాయడం అయితే కనిపించిందని కొంతమంది నటీనటులు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. గ్రీన్ రూమ్లో ఉన్నప్పుడు అద్దాల్లో మనకి ఎవరో కనిపించినట్టు అనిపిస్తుంది, వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఎవరో కనిపించరు. అంతేకాదు గ్రీన్ రూమ్లో ఉన్నప్పుడు చల్లని గాలి మనకి తాగుతూ ఉంటుంది. ఆ స్పర్శ, ఆ గాలి మనకి చాలా భయం వేస్తుంది. అంతేకాదు కొంతమంది నటీమణులు అయితే తమ బట్టలు ఎవరో చింపేస్తున్నట్టుగా అనిపిస్తుందని, అంతేకాదు ఎవరో వెనక నుంచి తోస్తున్నట్టు పట్టుకున్నట్టు అనిపిస్తుందని చెప్పడం అయితే జరిగింది. అంతేకాదు రామోజీ ఫిల్మ్ సిటీ హోటల్లో ఎవరో డోర్ని నాక్ చేస్తున్నట్టు, షవర్ ఆటంతటా అవే ఓపెన్ అవుతున్నట్టు, అంతేకాదు వింత శబ్దాలు చేస్తున్నట్టు, తలుపులు ఆటోమేటిక్గా కొట్టుకున్నట్టుగా వాళ్ళకైతే అనిపించిందంట. కొంతమంది బాలీవుడ్ మరియు టాలీవుడ్ నటులైతే కొంతమంది అయితే ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మన వెనకతో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు షూటింగ్ సమయంలో కెమెరా అనేవి ఆఫ్ అయిపోవడం జరుగుతుందని చెప్తూ ఉంటారు. అంతేకాదు ఒంటరిగా రోడ్ల పైన నడుస్తున్నప్పుడు ఎవరో మన వెనకతో నడుస్తున్నట్టుగా అనిపిస్తుందంట. అంతేకాదు సెట్స్లోనూ పాత భవనాల్లోనూ ఏవో లైట్లు ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయంట. అంతేకాదు కొంతమంది సెక్యూరిటీ గార్డులు రాత్రి సమయంలో వింత బొమ్మలు చూస్తున్నట్టుగా అయితే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. ఇవే కాదు చాలా మంది అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో పారానార్మల్ యాక్టివిటీస్ జరిగినట్టు చెప్తూ ఉంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో అసలు ఎలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరగవని చాలా మంది అయితే చెప్తూ ఉంటారు. రోజుకి ఇక్కడ 3 లక్షల నుంచి 4 లక్షల మంది షూటింగ్ కానీ టూరిజం కానీ ఇక్కడికి వచ్చి అయితే చూస్తూ వెళ్తుంటారు. వాళ్ళకి ఏమి అవ్వలేదు రామోజీ ఫిల్మ్ సిటీలో, ఇలాంటివి కావాలని రామోజీ ఫిల్మ్ సిటీని బ్యాట్ చేయాలని, టూరిజం తగ్గించాలని చూస్తున్నారని చాలా మంది అయితే మాట్లాడటం జరిగింది. అంతేందుకు ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈటీవీలో పనిచేసిన ఒక అతను అయితే అర్ధరాత్రులు నేను చాలా సార్లు ఒంటరిగా అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే తిరగడం అయితే జరిగింది, నాకు ఎప్పుడు ఎలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ అయితే నేను గమనించలేదని చెప్పడం అయితే జరిగింది. ఇదంతా ట్రాష్ అని చెప్పడం కూడా ఆయన చేశాడు. అంతేకాదు ఈ రామోజీ ఫిల్మ్ సిటీ మీద ఎంతో మంది ఆధారపడి ఉన్నారు, ఎంతో మందికి జీవనాభివృద్ధిగా నిలబడుతుంది ఈ రామోజీ ఫిల్మ్ సిటీ. ఇలాంటి రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఇంత నెగిటివ్ చేయకండి అని చాలా మంది మాట్లాడడం కూడా జరుగుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే రామోజీ ఫిల్మ్ సిటీలో పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయని చాలా మంది చెప్పారు, నేను చిన్నామని కూడా చెప్పారు. చిన్న వాళ్ళే కాదు చాలా పెద్ద సెలబ్రిటీస్ కూడా చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లు వేసి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి అక్కడే ఉన్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళకైతే ఇలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ అయితే మేము గమనించలేదని చెప్తున్నారు. అంతేందుకు రీసెంట్ గా రాజమౌళి గారు 50 కోట్లు పెట్టి వారణాసి సెట్ వేస్తున్నారు మహేష్ బాబు సినిమా గురించి. ఇది చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. సో ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ అంతకుముందు బాహుబలి కానీ RRR కానీ ఇంకా మిగతా భాషల్లో చేసిన చాలా మంది కానీ ఇక్కడ ఎలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ లేవని చెప్పడం అయితే జరిగింది. సో మీరేమనుకుంటున్నారు, రామోజీ ఫిల్మ్ సిటీలో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అనేది కింద కామెంట్ చేయండి.